ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక దూడ అయితే ఎండకు తట్టుకోలేక చనిపోయింది. ఒకటి కాదు, ఇలా చాలా చనిపోయిందంట. అక్కడ కూడా ఒకటి చనిపోయింది, అది కూడా చూపిస్తాను మీకు. చాలా ఘోరం అనమాట ఇది. మీరు అన్ని చూస్తే అసలు రేకుల షెడ్లు కానీ వసతులు కానీ ఏమీ లేవు. నిర్దాక్షిణ్యంగా ఇలా వదిలేసారు అంతే. సంత పెట్టాం, వైఎస్ రాజశేఖర గారి పేరు పెట్టాం, హైవే పక్కన పెట్టాం అని చెప్పుకున్నా తప్ప చాలా అంటే చాలా ఘోరం. రైతు ప్రభుత్వం చెప్పుకునే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. చూడండి ఒకసారి, ఎంత ఘోరం ఇది. నీళ్లు లేక చనిపోతున్నాయి, ఎండకు తట్టుకోలేక చనిపోతున్నాయి. ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని? ఎంత ఘోరమా? రైతుల కన్నీళ్లు మీకు అంత సంతోషం, అంత మానసిక ఆనందాన్ని కలిగిస్తున్నాయా? సిగ్గుచేటండి ఒకసారి, చూడండి ఒకసారి. ఒకటి కాదు, రోజుకు లేదంటే 2-3 చనిపోతున్నాయంట. ఇంకో పశువు ఉంది అక్కడ, అది కూడా చనిపోయింది. దాని దగ్గర కూడా వెళ్దాం. మీది ఎవరండి? కోరమాల నుంచి వచ్చారా? కోరమాల నుంచి మార్నింగ్ వచ్చినప్పుడు బాగానే ఉందా? ఉదయం వచ్చినప్పుడు కొద్దిగా ఒక రకంగా ఉన్నది. వీరికి వచ్చాకల్లా ఇదైపోయింది. అంటే దేని గురించి? ఎండ వల్ల అది ఎండ వల్ల చనిపోయింది. దీన్ని ఎంత కమ్ముదాం అనుకున్నారు? ఎంతగా మంది కొనే వాళ్ళు ఎవరు ఉండరు, చచ్చిపోతే. మామూలుగా అయితే ఎంత రేట్ వస్తుంది? 20,000 వస్తుంది. 20,000 వస్తుంది. ఇప్పుడు చనిపోయింది, మీ 20,000 నష్టమే కదా? నష్టమే సార్. మీకు నష్టపరి ఎవరు కదా. మరి మీరు అధికారులు తెలియజేశారు మాకు ఈ సమస్యలు? ఎవరు పట్టించుకుంటాం సార్? రైతు ప్రభుత్వం అంటే ఇప్పుడు మేము పీగాలు తెచ్చుకున్నాము, ఇది నష్టపోయా, ఇది ఎవరు కట్టించారు సార్? ఎవరు నోరెత్తారు? ఎవరెత్తో మీరు అడగాలి. ఎవరిని అడగాలి మేము? ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏం లేవు. పేరు గొప్ప ఊరి దెబ్బ అన్నట్టుకుంది మైదుకూరు సంత పరిస్థితి. కనీస అవసరాలు కూడా లేవు. చూడండి ఎండలో ఎలా మాడిపోతున్నాయో. అంటే ఒక రోజు అమ్ముడవుతాయి, ఇంకో రోజు అమ్ముడవు. తెల్లవారుజామున వస్తూ ఉంటారు. అంటే ఈ పశువులు కనీసం వసతి అంటే రేకుల షెడ్లు కానీ చూడండి ఎలా చనిపోయినాయి. ఎలాగా నీళ్లు లేక, షెడ్లు లేక రైతులు తెచ్చుకున్న 2 రోజులు 3 రోజులు ఉండిపోతూ ఉంటాయి సంతలో. వాటికి పాపం తిండి లేదు, నీళ్లు లేవు, ఇలా ఎండలో మాడిపోవాల్సింది. ఇప్పుడే ఎలా ఉందంటే మరి మార్చి, ఏప్రిల్, మే పరిస్థితిలో ఒకసారి ఊహించుకోండి. ఒకసారి ఈ పశువులంటికి కనీసం వసతి లేదు. చాలా ఘోరం అంటే ఘోరం. ఆర్చి మాత్రం బాగా పెట్టారు. చూడండి ఒకసారి ఎంత ఘోరంగా ఉన్నాయో. ఈ పశువు చూస్తే ఈ రోజు చనిపోయింది వాటర్ ఇచ్చేలాక. రైతులు అడుగుతున్నా, ఏమన్నా నీళ్లు పోయచ్చు కదంటే ఎక్కడి నుంచి తీసినామయ్యా, మాకే తాగడానికి నీళ్ళే ఉన్నారు. ఊరికి ఎటువంటి సంబంధం లేని 7 కిలోమీటర్ దూరంలో పెట్టారు.